హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గ్రాఫిక్ డర్స్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు వాసు. మనం ప్రీవియస్ ట్యూటోరియల్లో వినాయక చవితికి సంబంధించినటువంటి ఒక డిజైన్ అనేది ఎలా క్రియేట్ చేస్తామో అనేది మనం నేర్చుకోవడం జరిగింది. ఈ డిజైన్ అనేది మనం క్రియేట్ చేసిన తర్వాత దీన్ని పలు రకాలుగా వాడుకోవడానికి అవకాశం ఉండింది. అదేంటిది అని అంటే ఆ యూజేజ్ అనేది ఒక డిజైనర్ యొక్క నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని ఏ విధంగా వాడుకోవాలి అంటే, ఒకవేళ ఇది పాంప్లెట్ రూపంలో వాడుకోవాలా, ప్రింటింగ్ అంటే ఫ్లెక్స్ రూపంలో వాడుకోవాలా, లేకపోతే వెబ్ బ్యానర్ రూపంలో వాడుకోవాలా, అంటే ఇట్లా 3-4 రకాలుగా వాడుకోవాలి అనేది ఒక డిజైనర్ యొక్క నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుంది. అదేంటిదంటే ప్రత్యేకంగా దీన్ని తీసుకెళ్ళి నేను దీనికే వాడాలి, దీన్ని తీసుకెళ్ళి నేను దీనికే వాడాలి అని ఇప్పుడు నేను సజెస్ట్ చేయను అనమాట. అలా దెన్ దీంట్లో కొన్ని డిజైన్స్లో మనం ఇలా చేస్తున్నప్పుడు మీరు కొంతమందికి కొన్ని డౌట్స్ అనేవి వస్తున్నాయి. ఈ డౌట్స్ అనేవి ఒకవేళ మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లారిఫై చేసుకోవాలి అనుకున్నారు అనుకోండి, మీ యొక్క నెంబర్ అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీ నెంబర్కి కాల్ చేస్తాను. కాల్ చేసిన తర్వాత మీ యొక్క డౌట్స్ అనేవి ఏమడుగుతారో దాన్ని బట్టి నేను నాకు ఇంత అమౌంట్ కావాలి అండి, నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా మీకు అని చెప్తాను. తదనుగుణంగా మీకు ఇష్టం ఉండింది అనుకోండి, తద్వారా మీకు మిగతా ఇన్ఫర్మేషన్ని కూడా నేను పాస్ చేస్తాను. ఎట్ ది సేమ్ టైం దీంట్లో ఇమేజెస్ అన్ని కూడా నేను మోస్ట్లీ కొన్ని ఏమో గూగుల్లోంచి డౌన్లోడ్ చేసుకునే, వీటిని ఏంటిది అని అంటే ఎట్ ది సేమ్ టైం ఇప్పుడే కట్ చేసుకొని ఇప్పుడే చూపించి ఇవన్నీ చేయడానికి టైం వేస్ట్ అవుతుందని బిఫోర్గా చేసి మీకు చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది ఈ రోజుల్లో చాలా బిజీగా ఉంటారు అనమాట. అంటే ఒక ట్యుటోరియల్ మొత్తం చూడలేనంత బిజీ ఉంటుంది, కానీ వర్క్ రావాలి అనే అంత ఆశించే అంత ఆకాంక్ష ఉంటుంది అనమాట. అంటే ట్యుటోరియల్ మొత్తాన్ని చూడడానికి ఏమో టైం ఉండలేదు, కానీ వర్క్ అంతా వచ్చేయాలి అన్నంత ఇది తాపత్రయం ఉంటుంది అనమాట. తాపత్రయం ఉంటే సరిపోదు. ఇక్కడ కావాల్సింది ఏంటిది అని అంటే, ట్యుటోరియల్ మనం చూపించే దాంట్లో తెలుగులో ఇప్పటివరకు ఉన్న ట్యుటోరియల్స్లో అన్నిట్లో కూడా ఓన్లీ టూల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం వరకే ఉన్నాయి. నేను పెట్టే ట్యుటోరియల్స్లోనే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను డిజైన్స్ రూపంలో ఇప్పటివరకు ఒక దగ్గర నియర్లీ 160 ట్యుటోరియల్స్ దాకా కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి దాంట్లో చాలా ఇంపార్టెంట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు పాస్ చేయడం జరిగింది. అది మీరు నేర్చుకుంటారా నేర్చుకోలేరా అన్నది ఇక మీ విజ్ఞతకే వదిలేస్తా దాన్ని. ఎందుకంటే దాన్ని నేను కన్సిడర్ చేయాల్సిన అవసరం నాకు లేదనమాట. నేనేమనుకున్నా అంటే, నాకు తెలిసిన నాలెడ్జ్ని వేరే వాళ్ళకి చెప్పాలి అన్నదే మన ఉద్దేశం తప్ప ఇక్కడ నాకు ఎక్కువ వచ్చిద్దా, మీకు తక్కువ వచ్చిద్దా, మీకు రాదా, మీరు లెర్నర్సా, లేకపోతే ఎవరైనా ప్రొఫెషనల్స్ ఉన్నారా, ఇట్లా ఇవన్నీ డివైడేషన్స్ అనేవి ఏమీ ఉండవు. మనం వర్క్ నేర్చుకునేది చూసి నేర్చుకునే దాన్నే బట్టి ఉంటుంది. నేను జెన్యూన్గా చెప్తున్నాను. ఈరోజు కూడా నేను యూట్యూబ్లో ఇలాంటి ట్యూటోరియల్ చాలా చూసే వర్క్ నేర్చుకున్నాను. మీరందరూ కూడా అలానే చేసి నేర్చుకుంటారు అని ఆశిస్తున్నాను. ఎందుకంటే వర్క్ నేర్చుకోవడానికి ఒక తాపత్రయం అనేది ముఖ్యం మనకి. అది లేకుండా ఏదో ట్యుటోరియల్లో ఒక 10 నిమిషాలు ఉందనుకోండి, దాన్ని మొత్తం చూడలేనంత ఇదిగా ఉన్నప్పుడు మీరు వర్క్ నేర్చుకోవడానికి కంఫర్టబుల్ కాదనమాట. అంటే మీరు వర్క్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకటి మీకు తెలియని దాన్ని తెలుసుకోవాలి అనే తాపత్రయం లేనప్పుడు మీరు వర్క్ చేయడానికి ఎలిజిబుల్ కాదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎలిజిబుల్ థింగ్స్ ఏంటి అని అంటే, మినిమం అవతల వాళ్ళు చెప్పే దాంట్లో కంటెంట్ ఉందనుకోండి, చూడండి. కంటెంట్ లేకపోతే వదిలేసేయండి. దాంట్లో ఏమి ఇబ్బంది ఉండదు ఎవరికి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు లాట్ ఆఫ్ మెంబర్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు అనమాట. అలా దాన్ని అన్నింటినీ పట్టించుకోవద్దు. ఎట్ ది సేమ్ టైం ఈ డిజైన్స్లలో నేను ప్రతిసారి కూడా ఇక్కడ బ్రౌజ్ చేసి డిజైన్ తీసుకుంటున్నా అని చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఇది చూపిస్తే ఇక్కడ కాపీ చేస్తున్నప్పుడు మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా అవుట్ అవుతూ ఉంటుంది. మీరు తప్పకుండా అది గమనించగలరు. ఇంకా ఇది కూడా గమనించలేకపోయి నన్ను క్వశ్చన్స్ చేస్తున్నారు అని అంటే, నేను ఇంకా వాళ్ళని అంటే వాళ్ళ ట్యుటోరియల్ చూస్తున్నట్ట లేకపోతే టైంపాస్కి చూస్తున్నట్ట అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను నేను. దెన్ ఈరోజు ట్యుటోరియల్లో మనం ఆల్రెడీ నిన్న ట్యుటోరియల్లో ఒక డిజైన్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. మరీ ముఖ్యమైన విషయం ఏంటిది అని అంటే, ఈ వేలో తెలుగులో ట్యుటోరియల్స్ అనేవి లేవు. నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే నేను చాలా కష్టపడి మీకు అందరికీ కూడా ట్యుటోరియల్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాను. తప్పకుండా ట్యుటోరియల్స్ అన్ని చూస్తున్నప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మీరు నా వల్ల ఎంతో కొంత నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం మీరు దానికి ప్రతిఫలంగా నా వీడియోని చూసినప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడడానికి టైం కేటాయించండి. ఒకవేళ ఇబ్బంది ఉండేది నేను చూడలేను అనుకుంటే చూడకండి, వదిలేసేయండి. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఎవరిని బొట్టు పెట్టి పిలిచి రమ్మని చెప్పి ట్యుటోరియల్ చెప్పే రోజులు అయితే లేవు. ఇవి మన టాలెంట్ అనేది ఉన్నదాన్ని చూపిస్తాం. అదే వాళ్ళకి నచ్చితే చూస్తారు, నచ్చకపోతే చూడరు. దట్స్ ఇట్, అంతే. ఇక్కడ దీంట్లో ప్రత్యేకంగా వాళ్ళని కూర్చోబెట్టి చూపించాలి అన్నది ఏమీ ఉండదు అనమాట. ఇక్కడ అది కూడా గమనించగలరు. ఇప్పటి నుంచి తప్పకుండా అది గమనించుకొని మెసులుకుంటారు అని అది గమనించి సహకరిస్తారు అని ఆశిస్తున్నాను. ఎందుకంటే నేను ట్యుటోరియల్ చేయడానికి నాకున్న టైంని చాలా వెచ్చించే మీకు మంచి విషయాలు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. దాన్ని కూడా అర్థం చేసుకుంటారు అని కూడా ఆశిస్తున్నాను. దెన్ ఈరోజు ట్యుటోరియల్కి వెళ్ళినట్టయితే, ఇక్కడ బ్రౌజింగ్లో కొన్ని డౌన్లోడ్స్లో ఇక్కడ మామూలుగా ఇక్కడ చూపించిన ప్యాటర్న్ బ్యాక్గ్రౌండ్స్ హెచ్డి అనేది ఒకటి. ఎట్ ది సేమ్ టైం దీన్ని బాగా బిగ్ సైజ్లో ఓపెన్ చేస్తే ఈ సైజ్ వస్తుంది. దీనికి కూడా ఏం లేదు, ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే వచ్చింది. తర్వాత ఇక గణేష్ ఇమేజెస్, తర్వాత ప్యాటర్న్ అనేది, తర్వాత బనానా ట్రీ, ఇట్లా ఈ చిన్న ఆబ్జెక్ట్స్ అనేవి యూజ్ చేసుకొని ఒక డిజైన్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ముందుగా నేను ఒక ఫైల్ అనేది తీసుకోవడం జరుగుతుంది.
దెన్ ఇక్కడ కొంతమంది ఈ ఫైల్ తీసుకునేటప్పుడు ఇక్కడ ఇవన్నీ తీసుకుంటున్నారు ఇవన్నీ అని అంటున్నారు. మీరు ఒక వర్క్ అనేది ఎలా చేస్తారు అనేది నేర్చుకోవడానికి టైం కేటాయించండి. అన్నెసిటీ థింగ్ మీద ప్రయారిటీ ఇచ్చేసి ప్రయారిటీ థింగ్స్ మీద మీకు అంటే ప్రయారిటీ థింగ్స్కి ఏవో అన్నెసిటీ థింగ్స్ ఏవో ఎక్నాలెడ్జ్ చేయలేకపోతున్నారు. ఎట్ ది సేమ్ టైం ప్రయారిటీ థింగ్స్కి వాల్యూ ఇవ్వడం మర్చిపోతున్నారు. కాబట్టి సైజ్ అనేది ముఖ్యం కాదు. ఒక పేపర్ అనేది తీసుకున్నప్పుడు కస్టమర్ మీ దగ్గరకు వచ్చాడు అనుకోండి, ఆయనకి ఏ సైజులో కావాలి అని అంటే ఆయన చెప్తాడు సైజు, దాన్ని బట్టి మీరు డిజైన్ చేయండి. ముందు ప్రాక్టీస్ చేసి వర్క్ నేర్చుకోండి. ఇవన్నిటిని పక్కన పెట్టేసి అన్నెసిటీ థింగ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు చాలామంది. అలా చేయకుండా తప్పకుండా దీన్ని అంతటిని ఈరోజు ట్యూటోరియల్లో చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రతిదాన్ని కూడా అర్థం చేసుకుంటారు అని ఆశిస్తున్నాను. దెన్ ఈరోజు ట్యూటోరియల్కి వెళ్ళినట్టయితే మనం నార్మల్గా నిన్న ఒక ట్యూటోరియల్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఈ రోజు కూడా ఒక ట్యూటోరియల్ చేస్తున్నాము. కాకపోతే ఇది డిఫరెంట్ వేలో ఉండేలాగా ప్లాన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేనేం చేస్తానంటే ముందుగా ఒక డాక్యుమెంట్ అనేది తీసుకున్నాను. ఆ తర్వాత లేయర్ ప్యాలెట్లోకి వెళ్ళిపోయి ఒక గ్రేడియంట్ ఫీల్ అనేది అప్లై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను ఈ రోజు రెడ్ కలర్ లాగా డిజైన్ చేద్దామని అనుకున్నాను. ఒకవేళ కావాలి అని అంటే మన ఇష్టం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ రెడ్ అనేది ప్రొవైడ్ చేద్దాం అనుకున్నా. ఒకవేళ కావాలి అని అంటే అలా తీసుకోవచ్చు, లేకపోతే మీ ఇష్టం వచ్చిన వేలో తీసుకోండి. నేను ఇక్కడ తీసుకున్న కోడ్స్ కానీ నేను తీసుకున్న కలర్స్ కానీ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయకుండా వర్క్ నేర్చుకోవడానికి ప్రయారిటీ ఇవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వర్క్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనం ఏ కలర్ తీసుకున్నామా మీరు అదే కలర్ తీసుకోవాలా అన్నది ముఖ్యం కాదు. నేనేంటిది అని అంటే నాకు ఇట్లా వర్క్ చేయడం అలవాటు అయిపోయింది కాబట్టి నేను టకటగా కలర్స్ అనేవి ఎంటర్ చేసుకుంటాను అనమాట. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఒక బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది, గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్. దాని తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే ఒక ప్యాటర్న్ అనేది ఇక్కడ కాపీ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ ప్యాటర్న్ అంతా కూడా ఇక్కడ నేను కాపీ చేసుకున్నాను. యాజ్ యూజువల్గా ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దీన్ని ఏం చేస్తున్నాను అంటే Ctrl+T సాయంతో 90కి రొటేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా ఉంచుకున్నాను. ఇలా ఉంచుకున్న తర్వాత దీని యొక్క బ్లెండ్ మోడ్స్ అనేవి చేంజ్ చేద్దాం మనం. చూడండి ఇక్కడ ఈ విధంగా బ్లెండ్ మోడ్స్ అనేవి చేంజ్ చేసుకుంటే డిజైన్ అనేది మంచి లుక్ రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంతకు ముందు ఇలా ఉంది, ఇప్పుడు ఇలా ఉంది, అంటే డిజైన్ లుక్ అనేది చేంజ్ అయింది కొద్దిగా. కాబట్టి మనకి తదనుగుణంగా ఎలా కావాలో ఆ విధంగా ఆలోచించి తీసుకోవడం మంచిది. ఎట్ ది సేమ్ టైం ఇటువైపు నేనేం చేస్తున్నాను అంటే రివర్స్ చేసుకుందాం అనుకున్నా ఇటు సైడ్కి. ఎట్ ది సేమ్ టైం ఈ రెడ్కి దగ్గర కూడా ఇంకొద్దిగా డార్క్ అనేది కూడా యాడ్ చేద్దామని అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను దెన్ ఇలా చేసిన తర్వాత మనం దీంట్లో ఏంటిది అంటే ఒక గాడ్ ఇమేజ్ అనేది యూజ్ చేద్దాం అనుకున్నాను. నా దగ్గర ఆల్రెడీ ఒక గాడ్ ఇమేజ్ ఉంది. దాన్ని నేను ఇక్కడ మామూలుగా ఇంతకుముందు డౌన్లోడ్ చేసి ఆల్రెడీ నేనేం చేశాను అంటే ఒక క్యాలెండర్ చేస్తున్నప్పుడు దానికోసం యూజ్ చేసింది ఉంది. దాన్ని ఇక్కడ యాజ్ యూజువల్గా యూజ్ చేస్తున్నాను. ఒకవేళ ఇదే ఇమేజ్ కాకపోయినా మీరు ఏ ఇమేజ్ అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, చేసుకొని వాడుకోవడానికి వీలుంటుంది, మీ ఇష్టం అది. మరీ ప్రత్యేకంగా ఇదే ఇమేజ్ కావాలి అని అడగడం అనేది నేను కరెక్ట్ థింగ్ కాదని అనుకుంటాను. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ నేర్చుకోవాల్సిన థింగ్ ఏంటిది అంటే ఒక డిజైన్ ప్రాసెస్ ఎలా చేస్తున్నాం అనేది తెలుసుకుంటే బాగుంటుంది తప్ప ఈ ఇమేజ్ కావాలి ఈ ఎసెట్స్ కావాలి అనడం అనేది నా దృష్టిలో కరెక్ట్ కాదని నేను భావిస్తాను. ఒకవేళ మీరు అలా అడిగినా కానీ నేను ఇప్పటి నుంచి రిప్లై ఇవ్వడం కూడా మానేస్తాను దాని గురించి నో ప్రాబ్లం. దెన్ ఇలా నేను ఒక ఇమేజ్ అనేది తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీరు ఈ ఇమేజ్ తీసుకున్నప్పుడు ఈ ఇమేజ్ ఈ లేయర్ కంటే పైన ఉన్నప్పుడు ఒక కలర్ ఉండింది, ఈ లేయర్ కంటే దిగువన ఉన్నప్పుడు ఒక కలర్ ఉంది. అంటే నాకు ఈ డిజైన్ ప్యాటర్న్ అనేది బాగా నచ్చింది, నాకు ఇలా ఏలో ఉండాలి అనుకున్నాను. నేను అలానే ఉంచుకుంటున్నాను. మనం ఏం చేయలేదు, చిన్న ఎఫెక్ట్ చూడండి, ఇలా ఉంటే ఇలా ఉంటుంది, ఈ లేయర్కి దిగువన ఉంటే ఇలా ఉంది, ఇలానే వాడేసుకుంటాను నేను. అంటే నాకేంటిది అనేది డిజైన్లో చూడడానికి డిఫరెంట్ కనపడాలి అన్నదే కాన్సెప్ట్ అది. దెన్ తర్వాతకి వచ్చేసిన తర్వాత దీంట్లో ఏంటిది అని అంటే నేను ఒక షేప్ అనేది యూజ్ చేశాను. ఇది నేను కోల్డ్రాలో గీసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ కోల్డ్రాలో గీసుకున్న షేప్ అనేదాన్ని నేను ఇలా ఉంచుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఇలా చూడండి, యాజ్ యూజువల్గా Ctrl+T సహాయంతో ఆ లేయర్ అనేది మనకి ఎక్కడ ఉండాలి అనేది మనం ఫిక్స్ అవుతున్నాం. ఎట్ ది సేమ్ టైము ఈ లేయర్ని ఏం చేస్తున్నాను అంటే ఈ లేయర్కి కింది భాగంలో ఉంచుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ దేవుడు ఇమేజ్ కంటే కింది భాగంలో ఉంచుతున్నాను. ఇలా ఉంచిన తర్వాత దీన్ని ఏం చేస్తున్నాను అని అంటే సంథింగ్ ఒక అంటే ఇంకో లేయర్ కాపీ చేస్తున్నాను Ctrl+J సహాయంతో. అది ఎందుకనేది మీకు తర్వాత చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇలా గీసుకున్న తర్వాత నేనేం చేస్తున్నానంటే ఇక్కడ యాడ్ లేయర్ మాస్క్ అనేది అప్లై చేసేసి కీబోర్డ్ యొక్క షార్ట్కట్లో G అనేది యాక్టివేట్ చేసేసి నేను లేయర్ మాస్క్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ విధంగా అంటే నాకు ఎక్కడి వరకు కావాలి అనే దాన్ని ఫిక్స్ అయిపోయి నేను అక్కడి వరకు దాన్ని ఇటువైపు ఉన్న దాన్ని హైడ్ చేయడం జరిగింది. దెన్ అలా చేసిన తర్వాత ఈ ఫస్ట్ వన్ని నేను మరోసారి ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసిన తర్వాత Ctrl+T సహాయంతో చాలా చిన్నగా చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొద్దిగా చిన్న సైజ్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత నేనేం చేస్తున్నాను అంటే దీనికి ఒక కలర్ ఓవర్లీ అనేది అప్లై చేద్దాం. ఫస్ట్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎందుకంటే ఇది వైట్లో ఉండడం వల్ల అర్థం కావట్లేదు, ఈ ఎఫెక్ట్స్ ప్యానెల్లో నుంచి కలర్ ఓవర్లీ అనేది అప్లై చేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ కలర్ అనేది నేనేం చేస్తున్నానంటే వేరే కలర్ అయినా తీసుకోండి, మీ ఇష్టం, మీకు అంటే మీ డిజైన్కి మీరు ఆ టైంలో ఏది కావాలి అనుకునే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిజైన్ దగ్గర ఈ డిజైన్ బాగుంటుంది అనిపించింది, ఈ కలర్ తీసుకున్నాను. దీనికి కూడా ఒక లేయర్ మాస్క్ అనేది యాడ్ చేసేసి
ఇక్కడ ఏం చేస్తున్నాను అని అంటే ఈ అన్నెసిటీ పార్ట్ అంతా కూడా తగ్గించుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అన్నెసిటీ పార్ట్ అంతా కూడా తగ్గించుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేలో తగ్గించుకున్న తర్వాత మనం ఇక్కడ చిన్న మిస్టేక్ చేయడం జరిగింది. ఎలా అంటే ఇది చిన్నగా చేసుకుందాం అనుకున్న దాన్ని పెద్దగా చేసుకుందాం అనుకున్న దాన్ని చిన్నగా చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీన్ని ఏం చేస్తున్నాను అంటే పెద్దగా చేస్తున్నాను. ఈ వైట్ కలర్ దాన్ని చూడండి, ఈ విధంగా పెద్దగా చేసుకున్న తర్వాత దీన్ని ఇంకొద్దిగా పెద్దగా చేసుకుందాం కంట్రోల్ టీ సహాయంతో. దెన్ ఇలా చేసుకున్న తర్వాత ఈ వైట్ షేప్ అనేది కనపడాలి అన్నది మన యొక్క ఉద్దేశం అనమాట. ఇక్కడ చూసారు, ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత నియర్లీ ఒక డిజైన్ అనేది చాలా లుక్గా వచ్చేసింది అనమాట. దెన్ ఇలా చేసిన తర్వాత నేనేం చేస్తున్నాను అని అంటే నిన్న మ్యాటర్ ఉంది కదా, ఈ మ్యాటర్లో చిన్న ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ కాపీ చేసుకుందాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొచ్చేసి నేను సేమ్ యాజ్కి ఇక్కడ ఉంచుకున్నాను. ఇలా ఉంచుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక డిజైన్ అనేది క్రియేట్ చేయాలి అనుకున్నాను డిఫరెంట్గా. దెన్ ఇలా చేయడం కోసం నేనేం చేస్తున్నానంటే యాజ్ యూజువల్గా ఒక రెక్టాంగిల్ బాక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దెన్ ఇక్కడ కలర్ వచ్చేసినప్పుడు నేను ప్యూర్గా ఎల్లో కలర్ అనేది తీసుకుంటున్నాను. ఎల్లో కలర్ అనేది తీసుకొని ఒక బాక్స్ లాగా ఇట్లా డ్రాగ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చేసిన తర్వాత చూడండి, దీన్ని మామూలుగా మిడిల్లో ఉంచుకోవడం జరుగుతుంది. ఇలా మిడిల్లో ఉంచుకున్న తర్వాత మనం ఏంటిది అని అంటే ఏ వేలో ఉండాలో ఆ వేలో సెట్ చేసుకుంటాం అనమాట దీన్ని. దెన్ ఇలా చేసుకున్న తర్వాత ఈ ఫాంట్ యొక్క స్టైల్ అనేది కూడా నేను ఏం చేస్తున్నాను అంటే అంటే మామూలుగా తీసేస్తున్నాను, క్లియర్ కొడుతున్నాను. తర్వాత ఈ షేప్ అనేది తీసుకొని ఈ షేప్కి మనం ఏం చేస్తున్నాం అంటే ఒక రౌండ్ కార్నర్ ఆప్షన్స్ అనేవి కూడా యూజ్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ రౌండ్ కార్నర్ ఆప్షన్స్ అనేవి కూడా యూజ్ చేసుకుందాం. ఇక్కడ ప్రాపర్టీ ప్యానల్లో ఈ రౌండ్ కార్నర్ ఆప్షన్స్ అనేవి యూజ్ చేసేసుకొని అన్ని వైపులా కూడా నాకు ఒక 20% అనేది తగ్గాలి అనుకున్నాను. యాజ్ యూజువల్గా నేను అలా చేసుకోవడం జరిగింది. ఇలా చేసుకున్న తర్వాత దీని యొక్క సైజ్ అనేది మీరు దీనికి తగిన విధంగా ఆపరేట్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ ఎంత నెసిటీ ఉండిందో అంత చేసుకోండి, అప్పుడు చూడడానికి ఇంకా బాగుంటుంది డిజైన్. దెన్ ఇలా చేసిన తర్వాత దీని యొక్క కలర్ అనేది ఇంకొద్దిగా థిక్నెస్ పెంచుదాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డార్క్ అనేది ఇట్లా తీసుకుందాం. ఇక్కడ చూసి ఈ విధంగా అట్లా బాగుంది అనిపిస్తేనేమో అట్లా ఉంచుకోండి. ఒకవేళ కాదు ఇంకొద్దిగా తగ్గించుకుందాం అనుకున్నాను మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ యాజ్ యూజువల్కి ఇక్కడ పెట్టుకొని మనం ఆ కలర్ అనేది అప్లై చేసుకోవడం బాగుంటుంది అనమాట. దెన్ ఇలా చేసిన తర్వాత ఇక్కడ చిన్న డిజైన్ అనేది క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేనేం చేస్తున్నానంటే ఇక్కడ షేప్ టూల్స్ అనేవి మనకి కొన్ని ఇవ్వడం జరుగుతుంది, కస్టమ్ షేప్ టూల్స్. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక షేప్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇట్లా షిఫ్ట్ సహాయంతో ఇట్లా డ్రాగ్ చేయడం జరుగుతుంది మౌస్తో. ఇలా చేసిన తర్వాత దీన్ని కంట్రోల్ టీ అనేది చేసేసి మనం ఏం చేస్తున్నాం అంటే రొటేట్ చేద్దాం 90 degreesకి. చూడండి, ఇట్లా 90 degreesకి రొటేట్ చేద్దాం. ఇట్లా 90 degreesకి రొటేట్ చేసేసి ఇటువైపు ఉంచుదాం. ఫర్ ఎగ్జాంపుల్ అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి ఈ విధంగా ఉంచాలి అనుకున్నాను. దీని యొక్క కలర్ అనేది యువర్ డిపెండెన్సీ, అంటే మీకు నచ్చిన విధంగా పెట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు. నేనైతే ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ డిజైన్కి అనుగుణంగా ఎల్లో కలర్ యూజ్ చేద్దాం అనుకున్నాను. యాజ్ యూజువల్గా దీన్ని ఆల్ట్ మౌస్ యొక్క రైట్ క్లిక్ డ్రాగ్ సహాయంతో దీన్ని ఏం చేస్తున్నాను అని అంటే ఇటువైపు ఉంచుకున్నాను ఒకటి. దెన్ ఇలా చేసిన తర్వాతనే యాజ్ యూజువల్గా ఇక్కడ ఏం చేస్తున్నానంటే దీని యొక్క కలర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నేను ఏం చేస్తున్నానంటే సమ్ మెజెంటా కలర్ అనేది పెడదాం అనుకున్నాను. మెజెంటా కలర్ అప్లై చేశాను. మళ్ళీ దీనికి ఒక స్ట్రోక్ అనేది అప్లై చేస్తున్నాను లేయర్ స్టైల్లో. వైట్ కలర్ అనేది ఉంచుకుంటున్నాను. దెన్ యాజ్ యూజువల్గా నిన్న డిజైన్లో మనం ఈ కింది భాగంలో ఉంచుకున్నది ఉంది చూసారా, సేమ్ యాజ్గా ఇది ఇక్కడ యూజ్ చేద్దాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ రెక్టాంగిల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇట్లా రెండు ఉన్నాయి కదా, ఈ ప్రతిదీ కూడా నేను ఇక్కడ కాపీ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ రెక్టాంగిల్ ఇక్కడ ఈ రెక్టాంగిల్ ఈ రెండింటిని కూడా కాపీ చేద్దామని అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ యూజువల్గా ఇక్కడ కాపీ చేసుకొని దీన్ని నేనేం చేయలేదు, జస్ట్ ఆ డిజైన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాను. చూసారా, ఒక లుక్ అనేది వచ్చేసింది ఆటోమేటిక్గా. దెన్ ఇలా చేసిన తర్వాత దీని యొక్క ఈ ఫాంట్కి ఉన్నటువంటి ఎఫెక్ట్ అనేది మనం తీసేద్దాం. అంటే ఈ ఫాంట్కి డ్రాప్ షాడో ఎఫెక్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లేయర్ ప్యాలెట్లో చూడండి, దీన్ని ఇక్కడ క్లియర్ చేస్తున్నాను. దెన్ ఇలా చేసిన తర్వాత నేను ఇక్కడ పై భాగంలో ఇంకా డిజైన్ అనేది మనకు కొద్దిగా ఎలివేషన్ అనేది రావాలి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి మన గ్రేడియంట్ ఫీల్కి వెళ్ళిపోయిన తర్వాత దీన్ని అడ్జస్ట్ చేసుకుందాం. అంటే ఇది ఎలా ఉంటే మంచిగా అనిపిస్తుందో చూసుకొని తదనుగుణంగా ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటాను. చూడండి, ఈ విధంగా ఇలా చేసిన తర్వాత నేనేం చేస్తున్నాను అని అంటే నిన్న మామూలుగా ఒక ఇమేజ్ అనేది వాడాను, దాన్ని ఎలా యూజ్ చేశాను అనేది చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ గణపతి ఇమేజ్ అనేది నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది కావాలి అనుకున్నాను. ఇక్కడ ఇది ఏం చేస్తున్నాను అంటే సేవ్ యాజ్ కొడుతున్నాను. సేవ్ యాజ్ కొట్టిన తర్వాత ఇది డైరెక్ట్గా మన ఫోటోషాప్లోకి డ్రాగ్ చేయడం జరుగుతుంది. డ్రాగ్ చేసిన తర్వాత కంట్రోల్ టీ సహాయంతో దీని యొక్క చిన్న సైజ్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది అన్నిటికంటే ముందుండేలాగా చేశాను. దెన్ ఇలా చేసిన తర్వాత నేనేం చేస్తున్నాను అని అంటే ఇప్పుడు మామూలుగా ఏం లేదు, చిన్న ఎఫెక్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనం ప్లేయర్ ప్యాలెట్లో ఎఫెక్ట్స్లో నుంచి కలర్ ఓవర్లీ అప్లై చేస్తున్నాను. కలర్ ఓవర్లీ అప్లై చేసినా పర్లేదు, ఒకవేళ ఇన్ కేస్ గ్రేడియంట్ ఓవర్లీ అప్లై చేసినా పర్లేదు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా చేసుకోండి, మీ తదనుగుణంగా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత నాకు ఈ గ్రేడియంట్ కలర్ అనేది మంచిగా అనిపించింది. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి డ్రాప్ షాడో అనేది యాడ్ చేస్తున్నాను, లిటిల్ బిట్. అంటే చిన్నది, ఎక్కువ ఉండకుండా కొద్దిగా లిటిల్ బిట్గా ఉన్న డ్రాప్ షాడో యాడ్ చేయండి. దానివల్ల ఏంటంటే ఇమేజ్ అనేది బయటకు వస్తున్నది ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. దెన్ ఇలా చేసిన తర్వాత ఈ చుట్టూ కూడా ఒక రేస్ అనేవి అప్లై చేద్దాం అనుకున్నాను.
అయితే అవి ఎలా క్రియేట్ చేయాలి అని అందరికీ ఒక డౌట్ అనేది ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మన షేప్ టూల్ అనేది ఉంది కదా, ఈ షేప్ టూల్లో మన కస్టమ్ షేప్ టూల్ అనేది తీసుకున్నాం. యాజ్ యూజువల్గా ఇక్కడ చూసుకోండి, కొన్ని మనకి ప్రిసెట్స్ రూపంలో కొన్ని ఆల్రెడీ అవైలబుల్గా ఉంటాయి. వాటిని కూడా ఇట్లెట్ చేసుకొని చేసుకోవచ్చు. అంటే మనం యూజ్ చేసే విధానం బట్టి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక రౌండ్ సర్కిల్ అనేది ఉంది. దీనిని యూజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏం చేయట్లేదు నేను, అంటే నేనేం గీయలేదు, దాన్ని ఏం చేయలేదు. యూజ్ చేయడానికి ఇక్కడ ఉన్నదాన్ని యూజ్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా చేసిన తర్వాత దీని యొక్క కలర్ అనేది మనం మార్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ కింది భాగంలో ఉన్న డార్క్ కలర్ అనేది యాడ్ చేద్దాం. చూసారు ఈ విధంగా. దెన్ అలా చేసిన తర్వాత మన న్యూమరిక్ ప్యాడ్లో ఉన్న నెంబర్లని ఇట్లా టైప్ చేసుకుంటూ, అంటే 3G 3 1 5 1 10 1 ఇట్లా చేసుకుంటూ దీని యొక్క ఒపెసిటీ అనేది మనం తగ్గించుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మళ్ళీ లేయర్ మాస్క్ అనేది అప్లై చేసేసి ఈ కింది భాగంలో ఈ కర్వ్ అనేది నాకు కనబడద్దు అనుకున్నా, జీ సాయంతో ఈ లేయర్ మాస్క్ అనేది తీసేస్తున్నా. చూడండి ఈ విధంగా ఇట్లా తగ్గించుకుంటున్నా. అంటే చూసారా, ఇక నాకు ఇది కనబడొద్దు అనేది మన కాన్సెప్ట్. ఈ విధంగా నేను తగ్గించుకోవడం జరిగింది. చాలా సింపుల్ వేలో డిజైన్ అనేది క్రియేట్ చేస్తున్నాం. చూసారా, ఇది గమనించాలి. ఇలాంటివి నేర్చుకోవడానికి ట్రై చేయాలి. అన్నెసెసిటీ థింగ్స్ మీద ఎప్పుడు ప్రయారిటీ పెట్టకండి, నెసెసిటీ వాటి మీదనే ప్రయారిటీ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చేసిన తర్వాత ఇక్కడ ఏంటిది అంటే నేను ఏం చేస్తున్నానంటే, ఒక బనానా ట్రీ అనేది ఇక్కడ ఆల్రెడీ PNG ఉంది, దీన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ సేవ్ యాజ్ కొట్టాను. యాజ్ యూజువల్గా ఇక్కడ నుంచి డ్రాగ్ చేసి మన ఫోటోషాప్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇలా తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక బ్యాక్గ్రౌండ్ అనేది ఆటోమేటిక్గా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఉన్నటువంటి టూల్స్లో మ్యాజిక్ వ్యాండ్ టూల్ అని ఒకటి ఉంటుంది. దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత దీనిని డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసిన తర్వాత మాస్క్ అనేది అప్లై చేస్తున్నాను. మాస్క్ అనేది అప్లై చేసిన తర్వాత నేను యాజ్ యూజువల్గా దీన్ని ఇక్కడ ఉంచాలి అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ వేలో ఉంచాలి అనుకున్నాను. ఇలా ఉంచుకున్నాం. దీన్ని ఇలా ఉంచుకున్న తర్వాత ఈ లేయర్ ఏంటిది అని అంటే, నాకు ఈ షేప్ కంటే లోపలికి వెళ్ళాలి అనుకుంటున్నాను. కాబట్టి ఈ లేయర్ని నేను లోపలికి తీసుకెళ్ళిపోతున్నాను. ఈ విధంగా చూడండి, ఇట్లా ఇక్కడ వరకు ఉండాలి అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉండాలి అన్నది నా కాన్సెప్ట్. ఎట్ ది సేమ్ టైం దీని యొక్క సైజ్ అనేది మనం తదనుగుణంగా ఇంక్రీజ్ చేసుకోండి, లేకపోతే ఈ కింద సైజ్ అనేది తగ్గించుకోండి, ఏదో ఒకటి చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉంచుకున్నాను. దెన్ ఈ కింది భాగంలో ఇక్కడ వద్దనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మాస్క్ అప్లై చేసేసి మళ్ళీ బ్రష్ టూల్ సాయంతో దీన్ని అరేంజ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఈ విధంగా. దెన్ ఇలా చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తున్నానంటే, ఇంకో కాపీ అనేది తీసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కాపీ అనేది తీసేసుకొని దీన్ని ఇట్లా ఫ్లిప్ చేస్తున్నాను. కంట్రోల్ T సాయంతో రొటేట్ చేస్తున్నాను. అంటే అటొకటి ఇటొకటి ఉండే విధంగా చేసుకోవడం జరుగుతుంది. దెన్ ఇలా చేసిన తర్వాత మన ఇన్ఫర్మేషన్లో ఏంటిది అని అంటే, మామూలుగా ఇక్కడ మనం వినాయక చవితి శుభాకాంక్షలు అనేది ఉంది. ఇది కూడా నేను టైప్ చేయకుండా యాజ్ యూజువల్గా ఇక్కడ ఇట్లా చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ యాజ్ యూజువల్గా ఇక్కడ ఇట్లా చేసుకోవడం జరుగుతుంది. కంట్రోల్ T సాయంతో మనకి ఇది ఏ సైజులో ఉండాలి అనేది మనం డిసైడ్ అయిపోయి చేసుకోవడానికి వీలుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చాలా సింపుల్ వేలో మనం ఇలా చేయడం జరిగింది. చూసారుగా, ఇలా పర్ఫెక్ట్గా చూడండి ట్యుటోరియల్స్ అన్నీ కూడా. అప్పుడు మీకు ఏంటిది అంటే అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసారా, ఇక్కడ నిన్న తీసుకున్న దాన్ని తీసుకొని కొద్దిగా మాడిఫై చేసుకున్నాం. ఈ సింగిల్ దాన్ని కింద దాన్ని వాడుకున్నాం. ఇక్కడ డిజైన్ అనేది కంప్లీట్గా మార్చేసుకొని మనం డిఫరెంట్గా చేసామన్నమాట. చూసారా, డిజైన్ అనేది మనం చాలా సింపుల్ వేలో ఇలా చేసుకోవడం జరిగింది. చూసారా, ఇది దీని తర్వాత ఈ తదనుగుణంగా ఈ మ్యాటర్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకోవాలా, ఇంకా తగ్గించుకోవాలా, పెంచుకోవాలా అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ నెసిటీని బట్టి ఇక్కడ ఏమన్నా డిజైన్ లాంటిది కూడా ప్లాన్ చేసుకోవచ్చు మీ రిక్వైర్మెంట్ని బట్టి. కానీ చూడడానికి ఏంటిది అంటే, మన కాన్సెప్ట్లో ఒక డిఫరెంట్ వేలో ఒక డిఫరెంట్ డిజైన్ అనేది మనం ఎంత ఈజీగా చేస్తాము అనేది చెప్పాలి అనుకున్నాం, మన యొక్క ఉద్దేశం అనమాట. ఇది ఈరోజు ట్యూటోరియల్లో మనం ఒక గణేష్కి చతుర్థికి సంబంధించినటువంటి ఒక పాంప్లెట్ అనేది నిన్న ఆల్రెడీ ఒకటి చేసాము. ఈ రోజు ఇంకొద్దిగా డిఫరెంట్ వేలో ఎలా చేస్తాము అనేది నేర్చుకోవడం జరిగింది అనమాట. ఈ ట్యూటోరియల్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి ట్యూటోరియల్తో కొత్త విషయంతో మీ ముందుంటాం. మీ వాసు. ధన్యవాదములు.